వెల్కమ్ టు కేఎస్కే కామన్ మ్యాన్ ఛానల్. నీ పేరు? నా పేరు మల్లేష్. ధర్నాలు, మీ యొక్క డిమాండ్స్ గురించి అసెంబ్లీ ముట్టడి ఇవన్నీ చేస్తున్నారు. ఓకే. ఏంది ఆటో డ్రైవర్లది ప్రాబ్లం ఏంది? పర్మిట్లు అనేవి ఉంటాయి ఆటోలకి. పర్మిట్లు అనేది పెంచాలి, ఇయ్యాలి. సిటీ పెరిగినప్పుడు సిటీ లోపల నడుపుకోవడానికి ఒక అవకాశం ఉంటుంటుంది. అయితే ఇందులో ఏమైంది, పర్మిట్లు తక్కువ ఉండడం, పబ్లిక్ పెరగడం, ఆటోలు అవసరం పడడం, బిజినెస్ ఉందని చెప్పి ఆటో మంచిగా ఉందని చెప్పి చాలామంది తీసుకోవడం. దానివల్ల ఏమైందంటే చాలామంది ఆటోలు తీసుకునడానికి కారణం ఏంటంటే ఈ డీజిల్ బండి అనేది ఏంటంటే బయట డిస్టిక్ నాన్ డిస్టిక్ అంటే సిటీలో కొనడానికి బండి ఒక 5 లక్షలు ఉంటుంది, బయట కొనడానికి ఆటో ఒక 3 లక్షలు ఉంటుంది. బయట నుంచి రావడానికి గల కారణాలు ఈ డీజిల్ బండ్లు అనే దానికి కారణం గవర్నమెంట్ పర్మిట్ రిలీజ్ చేయకపోవడం ఒకటి. బయట నుంచి వీళ్ళకు అయ్యే బిజినెస్కి ఆ రేటు పెట్టి కొని ఆ రెంట్లు కట్టలేక, ఆ ఫైనాన్స్లు కట్టలేక అట్లాంటి ఇబ్బందుల కోసం బయట నుంచి తెచ్చుకొని ఇక్కడ నడిపిస్తున్నారు. ఇప్పుడు ఎంత నడుస్తుంది మీకు డైలీ? ఒక 500, ఇంకా కొద్దిగా మంచిగా అంటే కొద్దిగా టైం ఎక్కువ ఉండి 10-11 గంటల దాకా ఉండి ఇంకేదో చెప్పలేం, ఒక్కొక్క రోజు ఒకలాగా ఉంటుంది. 800 కూడా నడవచ్చు. ఇంతకు ముందు ఈ ఫ్రీ బస్సు రాక ఒక 1000-1200 ఉంది. జనాలు కూడా వాళ్ళకి ఏమైందంటే వాళ్ళు ఫ్రీ ఉంది అని చెప్పేసి వస్తున్నారు, బస్సులు ఎక్కుతున్నారు. చాలా వరకు వాళ్ళ ప్లేస్ ఉండకపోయినా సరే గంటల తరబడి నిలబడి మరి ఇబ్బందిగా మరి వెళ్తున్నారు. మీ ఆటోలలో కూడా ఎక్కువ రేట్లు పెడుతున్నారు కదా. సపోజ్ ఈ నుంచి ఒక 5 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు పోవాలన్నా కూడా మీరు కూడా టూ మచ్ రేటు పెడుతున్నారు కదా. మాకి ఏమైందంటే 2011లో మీటర్ రేట్ ఇచ్చిర్రు. అప్పటి నుండి ఇప్పటి వరకు గవర్నమెంట్ ఇప్పటి వరకు రేట్ పెంచలేదు. మాకి ఏవైతే స్పేర్ పార్ట్లు ఉంటావో ఆ స్పేర్ పార్ట్లు కానీ, మా నిత్యావసర కానీ, స్కూల్ ఫీజులు కానీ, మా రెంట్లు కానీ అన్నీ అనుగుణంగా పెరిగినాయి. వాళ్ళు ఆటోమేటిక్గా ఈ గవర్నమెంట్ ఓలా ఊబర్ అయితే ఏదైతే రేట్ ఇస్తున్నారో అదే రేటు మేము బయట కస్టమర్లను అడుగుతున్నాం. దానికి విరుద్ధంగా అయితే మేమేం అడుగుతలేము. దానికి విరుద్ధంగా ఇప్పుడు అలా చేసుకోవడానికి అవకాశం లేదు. కస్టమర్లు మమ్మల్ని అడుగుతలేరు. బస్సు వస్తుంది కదా అని చిన్న లాజిక్తోనే చెప్పి వెళ్ళిపోతున్నారు వాళ్ళు, వేరే మాట్లాడకుండా. లేదు సార్ ఇంకొక 10 రూపాయలు తక్కువ అంటే కూడా ఇచ్చే పొజిషన్లో లేరు వాళ్ళు. ఇప్పుడు మీకు ఈ ఆన్లైన్ ఉంది కదా, ఓలా ఊబర్ లాంటివి ఉన్నాయి కదా, అందులో రన్ చేస్తే మీకు అవ్వట్లేదా? అందులో రన్ చేయడానికి ఇప్పుడు 2 వీలర్ బైకులు నడిపిస్తారు. ఇప్పుడు మేము కమర్షియల్ ప్లేట్ పెట్టుకొని, ట్యాక్స్ ప్లేట్ ఆటో పెట్టుకొని ఉండి దాని మీద నడిపించుకుని దాని మీద ఆధారపడి మేము నడిపిస్తున్నాం. ఇప్పుడు 2 వీలర్ కూడా నడిపోవడం వల్ల అది కూడా మాకు కొంతవరకు ఎఫెక్ట్ పడ్డది. ఓలా ఊబర్ అనేది నిషేధించాలి. ఈ యాప్ అనేది ఒక యాప్ గవర్నమెంటే తయారు చేసి ఒకటి రిలీజ్ చేసి గవర్నమెంటే ఈ ఆన్లైన్ సంస్థను అనేది నడిపేయాలి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం హైదరాబాద్లో? ఎన్ని ఆటోలు ఉన్నాయి మొత్తం? ఆటోలు మొత్తం వచ్చేసి ఒక 5 నుంచి 6 లక్షలు ఉంటాయి. 6 లక్షలు ఉంటాయి. ఒరిజినల్ గా పర్మిషన్ ఎన్ని ఆటోలు? 2 లక్షలు ఉంటాయి. ఓకే, 3 లక్షలు 4 లక్షలు పర్మిషన్ ఇచ్చింది 2 లక్షల బండ్లకే. 2 లక్షల బండ్లకే. మిగతా పర్మిషన్ లేకుండా వచ్చే బండ్లు ఎన్నో ఉన్నాయి. అట్లా దాన్ని ఆ వ్యవస్థను సక్రమంగా పట్టించుకోవట్లేదు. అసలు ఎన్ని లిమిట్ ఇవ్వాలి, ఎన్ని పర్మిషన్ అది పట్టించుకోవట్లేదు. తర్వాత ఇప్పుడు ఈ డీజిల్ బండ్లు ఇక్కడ ఉండొద్దు అంటున్నారు. డీజిల్ బండ్లకు డీజిల్ బండ్లను ఓఆర్ఆర్ బయటికి పంపిస్తామని అంటుంది గవర్నమెంట్. ఏంటి నష్టం? డీజిల్ బండ్లు బయటికి పంపించాలంటే వీళ్ళు ఏమైందంటే ఇలాంటి పర్మిట్ రిలీజ్ చేయక వాళ్ళతోన వాళ్ళ ఆ పర్మిట్ బండి కొనలేని పరిస్థితుల, అంటే వీళ్ళు పర్మిట్ రిలీజ్ చేయకపోవడం వల్ల ఉన్న పర్మిట్ల విలువ పెరిగింది. తక్కువ పర్మిట్లు ఉన్నాయి. అవి ఉన్న పర్మిట్లు ఎవరు బండ్లు అమ్మక, ఉన్న బండ్లలో ఎవరు బండ్లు అమ్మక, కొత్త బండి ఇప్పుడు ఒక బండి ఉంటే ఒక బండికి 1000 మంది కాంపిటీషన్ ఉంటే దానికి ఏమవుతుంది? ఇప్పుడు 2 లక్షలు కూడా 5 లక్షలు చెప్తాడు, 4 లక్షలు చెప్తాడు. అట్లా డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరగడం వల్ల బయట నుంచి తెచ్చుకొని జిల్లాల నుంచి తెచ్చుకొని నడిపించుకుంటున్నారు. అలా అది పర్మిషన్ వేరు, బండి వేరు, డీజిల్ బండి వేరు, ఈ సిటీలో నడపాలనే పర్మిషన్ వేరు. ఇప్పుడు ఆల్రెడీ వాటికి కూడా పర్మిట్ ఉంటుంది, దానికి దీనికి అనేది ఏం లేదు. హైదరాబాద్లో మాత్రం పర్మిషన్ వాళ్ళకి రిజిస్ట్రేషన్లు ఉంటాయి, వీళ్ళకి రిజిస్ట్రేషన్లు ఉంటాయి. ప్రత్యేకంగా హైదరాబాద్ ఏంటంటే ఒక పొల్యూషన్ పరంగా కానీ అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఒక రూల్ అనేది తీసుకొచ్చారు. పర్మిట్ బండ్లు కొన్ని ఒక 9 నుంచి 9, 10, 11, 12, 13 అనేది హైదరాబాద్లో నడపాలి, వీళ్ళకి అనేది ఉపాధి అని చెప్పేసి వాళ్ళు కొన్ని పర్మిట్ రిలీజ్ చేసారు. లేదు, గ్యాస్ పెట్రోల్ మాత్రమే ఉంటాయి అందులో. గ్యాస్ పెట్రోల్ ఉంటాయి. గ్యాస్ పెట్రోల్ మాత్రమే సిటీలో నడపడానికి పర్మిషన్ ఇచ్చారు. అది ఎప్పుడు గత 30-20 సంవత్సరాల నుంచి ఉన్నది. అప్పుడు ఇచ్చిన పర్మిషన్ అట్లే ఉంది. వీళ్ళు పెంచలేదు. మధ్యలో కొన్ని ఒక 2011లోనో 14లోనో కొన్ని పర్మిట్లు ఇచ్చారు. 1000, 2000, 3000 అట్లా ఇచ్చారు. చాలా తక్కువ. 5,000, 10,000 ఇచ్చుకుంటా పోతుంటే సిటీ పెరుగుతుంది. వీళ్ళు కూడా బయట నుంచి తెచ్చుకోరు ఇంత ఎక్కువ అని చెప్పేసి అనుకోరు. ఇబ్బందులు అనేటివి రావు తలెత్తవు. ఉప్పల్ కానీ, మేడ్చల్ కానీ, ఇటువంటి సంగారెడ్డి కానీ ఇటువంటివి ఏమున్నాయి, అవి డీజిల్లోనే వచ్చినాయి.
గ్యాస్ అనేది పర్మిషన్ ఇచ్చలేరు వాళ్ళ ఆర్టీఏలకి. కాబట్టి వాళ్ళు అవే తెచ్చుకొని నడుపుకుంటారు. ఇప్పుడు కొండాపూర్ కానీ పటాన్ చెరువు కానీ వాళ్ళు డీజిలే నడుపుతారు. అవుటర్ రేట్లకు నడపాలంటే ఏ విధంగా నడుపుతారు? వాళ్ళ పరిమితి ఏడు వరకు వస్తుంది, ఇంకా ఈ సిటీ లోపలికి వస్తుంది, ఇంకా ఏడికి లింగంపల్లి వస్తుంది, మియాపూర్ వస్తుంది, అదంతా వస్తుంది. ఇప్పుడు కొండాపూర్ అనేది ఒరిజినల్ 07 వస్తుంది. ఒరిజినల్ 07 అంటే 100% డీజిలే ఆడ. వాళ్ళ ఆర్టీఏ రిజిస్ట్రేషన్ చేసిన ప్రకారం ఒరిజినల్ డీజిలే వాళ్ళు నడపాల్సింది. 2 సంవత్సరాల ముందు నుంచి సిఎన్జి ఆ ఆర్టీఏలు ఆ ఏరియాలో నడిచే బండ్లు 100కు 100% డీజిలే. ఇప్పుడు ఈ సిఎన్జి పెట్రోల్ది ఉంది కదా, గ్యాస్ది, ఈ లిమిట్ ఏ ఏరియా వరకు, ఎంత ఏరియా వరకు ఇచ్చిండ్రు? రిజిస్ట్రేషన్ నుంచి 60 కిలోమీటర్ల వరకు. మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? డిమాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు డీజిల్ బండ్లు అనేది బయటికి వెళ్ళాలంటారు కదా, కొత్త పర్మిట్ రిలీజ్ చేయాలి. లేదంటే ఇప్పుడు లక్షలు పెట్టి కొన్నారు, కొని కూడా ఒక 3 లక్షల రూపాయలు పెట్టి బయట నుంచి తెచ్చుకున్నారు బండి 07. ఇక్కడ మన కొండాపూర్ రిజిస్ట్రేషన్లో తెచ్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 3 లక్షలు, ఒక 1 లక్ష రూపాయలు కట్టి మిగతా ఫైనల్ చేయించుకున్నాడు 2 లక్షలు పెట్టి. మిగతా ఆయన 4-5 కంతులు కట్టింటారు, 3 లక్షల దాకా ఫైనాన్స్ వాళ్ళకే కట్టాలి. ఇప్పుడు ఈ బండి వద్దు వేరే అంటే ఆ ఫైనాన్స్ వాళ్ళకి ఎవరు కట్టాలి? ఈ బండి ఏం చేయాలి? ఇప్పుడు కరెంట్ బండి అంటున్నారు కూడా, అందులో కూడా కరెంట్ అనేది ఛార్జింగ్ అనేది మినిమం 200 కిలోమీటర్ల పైబడి వస్తేనే ఓ డ్రైవర్కి లాభదాయకంగా ఉంటుంది. 100-150 వస్తే అది సరికాదు. ఈ పెట్రోల్ సిఎన్జి ఎల్పిజి కానీ వెహికల్స్ గవర్నమెంటే ఈ బండ్లు తీసుకొని వాళ్ళే వీళ్ళకి కొత్త బండ్లు ఇప్పించే ప్రయత్నం చేయాలి. వీళ్ళకి ప్రత్యామ్నాయంగా వేరే జీవనోపాధి కల్పించిన తర్వాతనే ఈ బండ్లు అనేది వాళ్ళు తీసుకోవాలి. గవర్నమెంట్ మీటర్ ఛార్జీలు కూడా పెంచగా గత 13 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరంలో వీళ్ళ స్పేర్ పార్ట్ల రేట్లు కానీ, వీళ్ళ పెట్రోల్ కానీ, సిఎన్జి కానీ, లేకుంటే ఎల్పిజి అన్నింటి 3 పెరిగింది. గవర్నమెంట్ అధికారులు మరి ఏం చేస్తున్నారో వాళ్ళకి ఏం అర్థమవుతుందో మరి వాళ్ళకే తెలియాలి. ఇన్ని 13 సంవత్సరాలు అయింది, వాళ్ళకు కూడా వాళ్ళకన్నా కుటుంబం అనేది ఉంది, వీళ్ళ జీవనోపాధి అయింది, వీళ్ళకి మేము పెంచుతలేము. వాళ్ళ సమస్యలు ఎన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి? 8 లక్షల కుటుంబాలు. 8 లక్షల కుటుంబాలు. కనీసం వాళ్ళ గురించి ఒక రోజు ఇప్పుడు ఆర్టీసీ నష్టం అయితే మీ ఖజానాలోకి వెళ్ళి తీసిస్తారు. మళ్ళీ మా ఆటో డ్రైవర్ల నష్టం అయితే ఎవరి ఖజానాలోకి వెళ్ళి తీసిస్తారు? మీరు 12,000 మేము అడగలేదు. అడిగినామా మేము 12,000? అడగలే. మా మీటర్ రేట్లు ఎప్పటి నుంచో పెంచమని మేము గత గవర్నమెంట్లో అడిగినాము, ఇప్పుడు కూడా అడుగుతున్నాము. మా మీటర్ రేట్లు పెంచలేరు. మీకు ఏది కావాలో అదే చెప్తున్నారు, మేము చెప్పేది మాత్రం మీరు వింటలేరు. 12,000 అంటే ఏంది? ఇప్పుడు ఏపీలో పెట్టారు కదా, ఏపీలో పెట్టిన ఇప్పుడు ఏదైతే ఫ్రీ బస్ పెట్టడం వల్ల నష్టపోతున్నారు అన్నారు కదా, దానికోసం అని చెప్పేసి వాళ్ళే అన్నారు, వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నారు. ఏ డ్రైవర్ అడగలేదు, ఏ యూనియన్ లీడర్లు అడగలేదు. అది వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు పెట్టుకున్నారు, అంతే. వాళ్ళు పెట్టుకున్నారు అంతే. వాళ్ళు వ్యవస్థ అనేది అంతం కాకుండా రవాణా వ్యవస్థ మన ఏమైతే ఉందో పబ్లిక్ సర్వీస్ చేసే ఆటో 8 లక్షల ఆటోలు అంటే ఒక చిన్న ఆషామాషి కాదు. చాలా ఇప్పుడు ఒక 20,000 ఉన్న బస్సులే మీరు ఇట్లా అంటే 8 లక్షల ఆటోల కుటుంబాలు ఏం కావాలి ఒకసారి ఆలోచించరా? ఫ్రీ పొల్యూషన్ గురించి సిటీ మనం హైదరాబాద్ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి సిటీ కూడా మేము మంచిగానే ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం, స్వాగతిస్తున్నాం. మంచి చేయడం కూడా మేము కూడా సహకరిస్తాము. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఆటోల విషయంలో మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఛార్జింగ్ అనేది చాలా తక్కువ వస్తుంది. 120-150 కిలోమీటర్లు అనేది సరిపోదు. మినిమం 200 కిలోమీటర్లు పైన ఉంటే నడుపుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇంటి దగ్గర పెట్టాలి. ఛార్జింగ్ పాయింట్లు అనేవి చాలా తక్కువ ఉన్నాయి, అరుదు, చాలా ఒక 5%. ఇప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి కొన్ని కార్లే ఎప్పటి నుండి 2019, 18 నుంచి 20 నుంచి కొన్ని వచ్చిన కార్లు అటువంటివే పెట్టుకోవడానికి స్టేషన్ లేక రోడ్ల మీద ఆగిపోయిన పరిస్థితి కూడా మేము కూడా చూసినాం. సిఎన్జి అయితే మంచిగానే ఉంటది, పొల్యూషన్ పెద్దగా ఏమి ఉండదు. వీళ్ళ డీజిల్ తో పోల్చుకుంటే చాలా తక్కువ. ఇప్పుడు వీళ్ళు డీజిల్ బంద్ చేయాలని అంటారు. ప్రతి సిగ్నల్ దగ్గర 2 ఆటోలు 5 ఆటోలు ఆగితే 30-40 కార్లు ఉన్నాయి. మరి కార్ల డీజిల్ పొల్యూషన్ ఏంది? మళ్ళీ వాళ్ళ దానిలోనే ఎవరు అడగాలి? ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉన్నాయి, కాలేజ్ బస్సులు ఉన్నాయి, జిహెచ్ఎంసీ వెహికల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ వెహికల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు జీవనోపాధి కోసం వీళ్ళు నడుపుకునే దానిలో వీళ్ళ మీద ఆటో డ్రైవర్ల మీద పడడం కూడా ఇది కూడా కరెక్ట్ కాదు. వీళ్ళకి అనేది కొద్దిగా టైం ఇవ్వాలి. టైం ఇచ్చి కొద్దిగా ఎన్ని రోజులు అనేది వీళ్ళంతా సిట్ రైట్ అయ్యేంత వరకు పర్యవేక్షించి అది ఎంతవరకు టైం ఇచ్చి ఇంతవరకు ఆల్రెడీ డీజిల్ అనేది బంద్ అయిపోయింది, మ్యానుఫ్యాక్చరే బంద్ అయిపోయింది. ఏ రిజిస్ట్రేషన్లలో ఏ ఆర్టీఏలలో డీజిల్ వస్తలేవు, డీజిల్ ఇస్తలేరు, మ్యానుఫ్యాక్చర్ ఇస్తలేరు, ఇక్కడ తీసుకుంటలేరు, రిజిస్ట్రేషన్ అయితే లేదు ఆర్టీఏలో. అది బంద్ చేసి ఆల్రెడీ 2 years అయిపోయింది. ఇప్పుడు ఉన్న దానిలోకి ఏదో ప్రత్యామ్నాయంగా కొంతకాలం నడిపించి తర్వాత తీసేయండి అని వాళ్ళకి ఏదో కొద్దిగా టైం ఇచ్చి పొద్దుసానం నడిపితే 1000 రూపాయలు వచ్చేది మహా కష్టం. ఆ 1000 రూపాయల వాళ్ళ కుటుంబ పోషణ ఏంది, ఆ బండి మెయింటెనెన్స్ ఏంది, ఆ ఈఎంఐలు ఏంది, కిరాయి బండి అయితే అది కూడా మిగలదు. ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా, ఒక విజన్ లేకుండా పనిచేస్తుంది గవర్నమెంట్. ఇది నిజమైన ప్రాబ్లం. మీరు
డీజిల్ బండ్లను బయటికి పంపిస్తే వీళ్ళకి ప్రాబ్లం లేదు. వీళ్ళు కొనుక్కోవడానికి శక్తి ఎల్‌పీజీఓ, సీఎన్‌జీఓ ఫస్ట్ రిలీజ్ చేసి ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క ఇయర్‌కి కొన్ని వెహికల్స్‌ని బయటికి పంపియడం వలన అంతా సెట్ అవుతది. ఫ్రీ బస్ వచ్చింది కదా అని అట్లా ఉచితాలకు ఆధారపడిపోతుంటేనంటే మన వ్యవస్థనే నాశనం అయ్యేది. ఆళ్ళేం ఫ్రీ ఇయ్యట్లేదు. మనం కట్టే ట్యాక్స్‌ల మీదనే మళ్ళా మనకే పడతాయి అవి. అటు తిరిగి, ఇటు తిరిగి మళ్ళా మన మీదనే పడతది ఆ భారం గూడా. సో, ఇవన్నీ ఆలోచన చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా గతంలో గవర్నమెంట్‌కి? గత 13 సంవత్సరాల నుంచి మీటర్ రేట్లు పెంచాలి. 12,000 అనేది మాకొద్దు. అదే. ఇవ్వద్దు. 12,000 ఏం అవసరం లేదు. కష్టం మీద మీరు మాకు ఉపాధి అనేది ఒకటి కల్పించిర్రు. ఆ ఉపాధిని కాపాడండి. కష్టం తగ్గ ఫలితం ఇయ్యండి చాలు. ఆ అంతేగాని ఉపాధి కల్పించిర్రు. ఆ ఉపాధి మీద మాకు తగ్గిన ఫలితం కల్పిస్తే మేము దీని మీదనే బతకగలుగుతాం. ఈ ఆటో వ్యవస్థ మీదనే మేము బతకగలుగుతాం. ఒకటి మాకేముంది రూ. 11 అప్పుడు మీటర్ రేటుకు అనుగుణంగా వాళ్ళు ఏం చేసిర్రు ఆ టైంలో ఫర్ కిలోమీటర్ రూ. 11 1.5 తర్వాత చేంజ్ అవుతుంది. మినిమం రూ. 20. ఇప్పుడు అనేది మినిమం రూ. 50 చేయాలి. తర్వాత వచ్చేసి మినిమం కిలోమీటర్ వచ్చేసి 18 to 20 చేయాలి. అట్లా చేస్తే ఒక ఆటో డ్రైవర్కు గిట్టుబాటు ధర ఉంటుంది. ఎందుకు ఒక 10 కిలోమీటర్లు పోతే వాళ్ళకు ఒక ఆలోచన రావచ్చు. 10 కిలోమీటర్లు పోతే 200 అవుతుందా అనుకునొచ్చు. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ చేయడం కోసమే వాళ్ళు తిరిగేది. ఆడ కస్టమర్ని దింపినామనే వాళ్ళకి ఇంకో ప్యాసింజర్ దొరకడు. 5 కిలోమీటర్లు ఖాళీ రావచ్చు, 10 కిలోమీటర్లు కూడా ఖాళీ రావచ్చు. రద్దీగా ఉన్న ఏరియాలో తొందరగా దొరుకుతుంది. ఆయన కూడా లాభం లేకుండా కూడా నష్టంలో కూడా ఆయన ఆటో నడుపుతున్నాడు. నష్టంలో కూడా ఇప్పుడు ఆల్రెడీ నష్టంలోనే ఉంది. అప్పుడు ఇంతకుముందు ఇచ్చిన రేట్లు ఇవన్నీ ఆయన ఇంత రేట్ ఎందుకు ఇవ్వాలి? అప్పుడే కార్లకే మాకు తక్కువ వస్తుంది. ఆటోకి ఎందుకు కార్ అనేది సర్టిఫైడ్ ఇవ్వలేదు, గవర్నమెంట్ ఇవ్వలేదు. ఆటోకి అనేది ఇచ్చిర్రు. ఉపాధి దాని అనేది పెట్టిర్రు. వాళ్ళు కూడా వాళ్ళకి యూనియన్ బోర్డు అవన్నీ పెట్టేసి వాళ్ళు పర్మిషన్ ఇస్తే వాళ్ళు కూడా తెచ్చుకొని వాళ్ళు నడుపుకోగలుగుతారు. కార్ అనేది కూడా సిటీలో ఒక 30-40 కిలోమీటర్ల వరకు ఆటో ఓకే. 50 కిలోమీటర్లు దాటితే క్యాబ్ ఖచ్చితంగా అవసరం. దూరం జర్నీ దీని స్పీడ్ వచ్చేసి 40, 50, 60 ఉంటుంది కాబట్టి అంత వేగం ఉండదు కాబట్టి ట్రాఫిక్లో చాలా ఇబ్బంది, టైం కూడా పడుతుంది. 2-3 గంటల టైం కూడా పడుతుంది. సో, ఇది ఆటో డ్రైవర్ల సమస్యలు. అన్ని రకాలుగా చూస్తే గవర్నమెంట్ సైడ్ నుంచే ఎన్ని లోపాలు ఉన్నాయి. కానీ పైనుంచి మాత్రం సింపుల్గా మేము హైదరాబాద్ను కాపాడుతాము, హైదరాబాద్ను బెస్ట్ సిటీ చేస్తాము, డీజిల్ ఆటోలు అన్నీ బయటికి పోవాలి, ఇవన్నీ కండిషన్స్ ఆటో డ్రైవర్ల మీద పెట్టి వాళ్ళ కుటుంబాలు చితికిపోయేలా చేస్తున్నారు. సో, ఇప్పటికైనా మరొకసారి నిజంగా ఆటో డ్రైవర్ల సమస్యలు ఏంటి, వారిని ఏ విధంగా ప్రోత్సాహాలు ఇచ్చి వాళ్ళకు సపోర్ట్ చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. 8 లక్షల కుటుంబాలు ఈ ఆటో పైన ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు ఉన్నాయి. ఆషామాషి కాదు అది కూడా. సో, ఇవన్నీ మళ్ళీ ఒకసారి పరిగణలోకి తీసుకొని వారి గురించి ఆలోచన చేసి వాళ్ళకు ప్రోత్సాహాలు ఇచ్చి సిటీని గ్రీన్ సిటీగా, బెస్ట్ సిటీగా మార్చండి. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్లా రాత్రికి రాత్రే మొత్తం వండర్స్ జరగాలంటే జరగవు. సో, దానికి ముఖ్యంగా వీళ్ళు సపోర్ట్ చేస్తాం అంటున్నారు. మీరు ఎటువంటి సిటీ కావాలనుకుంటున్నారో దాన్ని ఆటో డ్రైవర్ల వంతు వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తాం, బెస్ట్ సిటీ ఉంటే మాకు కూడా బాగుంటుందని అంటున్నారు.